మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననం. దక్షునికి 13 కుమార్తెలు. వారందరూ బ్రహ్మర్షి కశ్యపుని పెళ్లి చేసుకుంటామంటే సరే అలాగే అని తండ్రి వారిని కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఓ సాయంకాలము వేళ దితి తపస్సులో ఉన్న పతి దగ్గరకు సంతానం కావాలన్న కోరికతో వెళ్ళింది. అప్పుడు కశ్యపుడు ఆమెను ప్రేమతో చూసి, తప్పకుండా అలాగే, కానీ కొంచెం సేపు ఆగు, ఈ సమయాన రుద్రుడు జగత్తునంతా కాచుతున్నాడు, అతని కంటపడుతున్న సమయంలో మనం సంగమించుకోకూడదు అని చెప్పాడు. ఆమె మన్మథ వేద భరించలేక ఆగనన్నది. అందుకని మరీ ఆగకుండా దితితో సంగమించి తిరిగి తపస్సుకు వెళ్ళిపోయాడు. తాను చేసిన తప్పుకు నొచ్చుకుని దితి, నా బిడ్డకేమీ అనర్థము కాదు కదా అని భయపడుతూ వెళ్ళి పతితో తన సంశయం చెప్పుకుంది. అప్పుడు కశ్యపుడు, అయిపోయాక ఇప్పుడు చింతించటం వల్ల ప్రయోజనమేమీ లేదు అని దివ్యదృష్టితో చూసి, నీకు కమల పిల్లలు పుడతారు, ముల్లోకాలను జయించే వారులవుతారు, కానీ దయలేకుండా మానవులను చంపుతూ పతివ్రతలను బలత్కరిస్తూ మునీంద్రులను ఏడిపిస్తూ భూభారం అవుతారు. ఒక్కటే సుగుణం కనబడుతోంది, ఇద్దరూ నారాయణుని చేతిలో చచ్చి వైకుంఠ యోగము పొందుతారు. నీ మనవుడు హరిభక్తుడుగా ఆ చంద్రార్కమైన యశస్సు గలవాడవుతాడు అని భార్యను సముదాయపరిచాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు తల్లి గర్భంలో ఉండగానే వారి తేజస్సు సూర్యుని కప్పివేసింది. సూర్యుడు లేకపోతే ఎలా అని దేవతలు వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. వారికి బ్రహ్మ, భయపడకండి, పూర్వం సనక సనందులు మరో 2 మునులతో వైకుంఠం వెళ్ళినప్పుడు వారు అక్కడ ద్వారపాలకులైన జయ విజయులకిచ్చిన శాప ఫలితంగా దితి గర్భాన అవతరించబోతున్నారు. వారి తేజస్సే ఇది. వారిని సంహరించటానికి శ్రీహరి అవతార పురుషుడై ఉద్భవిస్తాడు. ఆ సమయం కోసం వేచి ఉండండి అని చెప్పి పంపించి వేశాడు. ఈరోజు కథ విన్నారు కదా, మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.